జలదంకిలో కార్డెనెంట్ సెర్చ్ 46 బైక్లు 6 ఆటోలు ట్రాక్టర్ సీజ్ శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణ లక్ష్యంగా నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వెజెండ్ల ఆదేశాల మేరకు జలదంకి మండలంలో కార్డెనెంట్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. కావలి డీఎస్పీ ఆదేశాల మేరకు కలిగిరి సీఐ పర్యవేక్షణలో జలదంకి ఎస్ఐ లతీపునీసా ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో 30 మంది పోలీసు సిబ్బంది పాల్గొని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించారు. తనిఖీల సందర్భంగా సరైన పత్రాలు లేని 46 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, 1 ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కలిగిరి సీఐ మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణా, నిల్వలు మరియు వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే 112 నంబర్కు లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. పిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమంలో కలిగిరి ఎస్ఐ, వింజమూరు ఎస్ఐ, జలదంకి ఎస్ఐ, ఏఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అవగాహన కల్పించడం జరిగినది. కాలనీ వాసులు కానీ మీడియా మిత్రులు కానీ ఎవరైనా సరే ఎటువంటి అసాంఘిక కార్యక్రమాల గురించి సమాచారం అందించినా అటువంటి నిర్వర్తించే వాళ్ళపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఎవరైనా సరే మీ కాలనీలో కొత్త వ్యక్తులు సంచరించినా లేదు రోడ్డు ప్రమాదాలు ఎక్కడ జరిగినా ఇమ్మీడియట్గా సమాచారం ఇస్తే వాడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఓకేనా? ముఖ్యంగా మోటార్ సైకిల్స్ యూజ్ చేసేవాళ్ళు హెల్మెట్ కంపల్సరీ ధరించాలి. మైనర్లకి డ్రైవింగ్ ఇవ్వకూడదు. చట్ట ప్రకారం మైనర్లకి డ్రైవింగ్ ఇచ్చి ఏదైనా ప్రమాదం జరిగితే తల్లిదండ్రులు బాధ్యులు అవుతారు. ఓకేనా? యువత కూడా మత్తు పదార్థాలకి అలవాటు పడకుండా వారి పనులు చేసుకోవాల్సిందిగా మరియు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ.